ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మా బ్రతుకులకు మరొక దినాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని పరిశుద్ధపరచడానికి తండ్రి మీరు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. కృతజ్ఞతలు. మరి ఈరోజు కూడా మరికొన్ని విషయాలు తండ్రి మాకు నేర్పించండి. వినే ప్రతి మాటను తండ్రి ఏదో విని విడిచిపెట్టే వారిగా కాకుండా మా హృదయాల్లో భద్రపరుచుకొని మీరు అనుకున్న రీతిగా మీరు ఆనందపడే విధంగా మా బ్రతుకును పరిశుద్ధంగా మార్చుకోవడానికి సహాయాన్ని దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని మాటలో వినడానికి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనందరం కూడా ప్రతి సాటర్డే క్రైస్తవుడు జీవితం ఎలా కొనసాగాలి అనేటటువంటి అంశం మీద మాట్లాడుకుంటూ వస్తున్నాం. మన జీవితం ఎలా ఉండాలో మనకు తెలియాలంటే మనకు ముందున్నటువంటి ఇజ్రాయేలీ చరిత్ర మనకు తెలియాలి అని ఇజ్రాయేలీ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో గత ఎపిసోడ్లో ఇజ్రాయేలీల్ని బానిస బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి విడిపించడానికి, వారిని రక్షించడానికి దేవుడు మోషే గారిని ఎన్నుకొని ఆయన్ని పుట్టించాడు అని మనం విన్నాం. అయితే ఒక సంకల్పంతో పుట్టినటువంటి మోషే గారి వెనకాల ఎన్నో కుట్రలు జరిగాయి అనే విషయం కూడా మనకు తెలుసు. దాంతో ప్యారలల్గానే ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తును కూడా చంపాలని ఆయన చిన్న వయసులోనే అపవాది రకరకాలుగా కుట్రలు చేసినప్పటికీ దేవుడు తన పిల్లల్ని ఎప్పుడూ కాపాడుకుంటాడు అనేటటువంటి విషయాన్ని మనం చూసాం. ఏ విధంగా అయితే వాళ్ళు వెనకాల అన్ని కుట్రలు జరుగుతాయో క్రైస్తవులుగా మన జీవితాల్లో మన వెనకాల కూడా అపవాది యొక్క కుట్రలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అది మనం గుర్తించాలి. అయితే ఈరోజు ఇజ్రాయేల్ గురించి మరొకసారి మనం ఆలోచన చేయగలిగితే ఈ ఇజ్రాయేల్ యొక్క ప్రయాణం ఐగుప్తు నుంచి కనానుకి వారు చేసినటువంటి ప్రయాణం 40 సంవత్సరాలు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఐగుప్తు నుంచి కనానికి 40 సంవత్సరాలు పట్టదు వెళ్ళడానికి. రోజుల ప్రయాణం లేదా వారాల ప్రయాణం, మహా అంటే ఒక 3 వారాలు లేదంటే ఒక 40 రోజుల్లోనే ఉంటుంది మొత్తానికి. అంత దగ్గరగా రోజుల ప్రయాణంలో ఫిలిస్తీ అనేటటువంటి దేశం మీద దగ్గరగా కనానుకి దేవుడు ఏదైతే అబ్రహాం గారికి వాగ్దానం చేశాడో పాలస్తీనా భూభాగం, ఆ ప్లేస్కి వారికి వెళ్ళటానికి ఎందుకు 40 ఏళ్ళు పట్టింది? రోజుల ప్రయాణమే అంటే చాలా దగ్గరగా ఉన్నారు. కనానుకి చాలా దగ్గరగా ఉన్నారు, పెద్ద దూరం ఏం కాదు, అది రోజుల ప్రయాణమే. అంత దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అంత దూరంగా ఎందుకు 40 సంవత్సరాలు చేయవలసి వచ్చింది అనేది ఆలోచన చేయాలి మనం. ఇక్కడ మన పరిస్థితి కూడా అంతే. ఒకానొక సమయంలో మనం కూడా దేవునికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వారమే. ఏదైనా తోటలో దేవుడు ఏదైనా తోట వేసి అందులో ఆదాము గారిని అక్కడ పెట్టినప్పుడు ఆదాముని అవ్వని అంటే మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము గారిని అవ్వగారిని ఇద్దరిని అక్కడ పెట్టినప్పుడు పండు తినకముందు దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నారు, ఎంత దగ్గరగా ఉన్నారు, వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు. అంత దగ్గరగా ఉన్నటువంటి మనుషులు ఈరోజు దేవునికి చాలా దూరం అయిపోయారు. ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే అంత దగ్గరగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యం చుట్టూ తిరిగి కనానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దేవునికి అంత దగ్గరగా ఉన్నటువంటి మన బ్రతుకులు చాలా దూర ప్రయాణం చేస్తేనే కానీ మరలా దేవునిని చేరుకోలేనటువంటి పరిస్థితుల్లోకి మనం వచ్చాము అని అంటే అది ఎంత బాధాకరమైనటువంటి విషయం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రేమైనటువంటి వాళ్ళ ఏదో మన అవసరాల కోసం దేవుణ్ణి నమ్మేసుకుంటున్నాం, ఏదో మన అవసరాలు తీర్చుకోవడం కోసం దేవుని మీద ఆధారపడుతున్నాం, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం అనేది కాదు. కానీ అసలు దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం, మన మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, మన నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే విషయాలు ఆలోచించినప్పుడే మనకు ప్రతి విషయం అర్థమవుతుంది.
ఏదో అవసరానికి వస్తున్నాం, వెళ్తున్నాం అన్నట్టుంటే ఎప్పటికీ మన జీవితాలు బాగుపడవు. ఈ ఇజ్రాయేలీల్లాగే మన జీవితాలు కూడా ఉంటాయి. అందుకే ఇజ్రాయేలీ జీవితాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇజ్రాయేలీలు భూమి మీద ఆహ్, ఐగుప్తు నుంచి కనానికి ప్రయాణం చేస్తున్నారు అనేటటువంటి విషయం మనకు ఫైనల్‌గా అర్థమవుతున్నటువంటి విషయం. అయితే ఇక్కడ కేవలం వాళ్ళది మాత్రమే ప్రయాణం అని అనుకుంటే పొరపాటు. మనకు కూడా ఒక ప్రయాణం ఉంది. మనం కూడా ప్రయాణంలో ఉన్నాం. మనం కూడా యాత్రలో ఉన్నాం అనేటటువంటి విషయం మనకు తెలియాలి. అది తెలిసినప్పుడే యాత్రలో ఉన్నటువంటి మనం దేనికోసం యాత్ర చేస్తున్నాం, దేనికోసం మనం ప్రయాణిస్తున్నాం, ఆ ప్రయాణంలో మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు మనకు అర్థం అవ్వాలి. ఒకసారి బైబిల్‌లోకి వెళ్ళి చూడగలిగితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించుదురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవునిని మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఫైనల్గా అర్థమవలసిన విషయం ఏంటి అని అంటే, మనం కూడా ఈ భూమి మీద మనం పరదేశులమే, ఈ భూమి మీద మనం యాత్రికులమే. అంటే ఎక్కడి నుంచి అయితే మనం వచ్చాము, ఇక్కడికి ఎందుకు వచ్చాము, మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి అనేటటువంటి విషయం మనకు అర్థం అవ్వాలి. ఒకనాడు అదే కనాను భూభాగంలో నుంచి యాకోబు గారి సంతానం ఎక్కడికి వచ్చింది? ఐగుప్తుకు వచ్చింది. ఐగుప్తుకి వచ్చినటువంటి వారు మరలా ఎన్నో లక్షల మందిగా మారి మరలా ఎక్కడికి తిరిగి వెళ్ళిపోతున్నారు? కనానికి వెళ్ళిపోతున్నారు. అలాగే మనం కూడా పరలోకము నుంచి ఆదాము అనేటటువంటి ఒక్క వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. ఒక్క వ్యక్తిగా వచ్చినటువంటి ఒక్క వ్యక్తిలో మనం ఉండి ఒక్క వ్యక్తిగా భూమి మీదకి వచ్చిన మనం ఎంతో మందిగా ఈరోజు ఈ భూమి మీద ప్రయాణం చేసి భూమి మీద మనం విస్తరించి భూమిని మనం లోపరుచుకొని దేవునికి నచ్చినట్టుగా బ్రతికి మరలా మనం తిరిగి పరలోకానికి వెళ్ళాలి అనేటటువంటి విషయం ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఈరోజు ప్రేమైనటువంటి వాళ్ళరా, భూమి మీద ఉన్నటువంటి మనుషులకి అసలు మనం ప్రయాణంలో ఉన్నాము, ఒక దేశం నుంచి మనం ఇక్కడికి వచ్చాము, మరలా మనం తిరిగి ఆ దేశానికి వెళ్ళిపోవాలనేటటువంటి విషయం తెలియదు. ఏ దేశానికి సంబంధించి మనుషులు గుర్తుంది అని అంటే, మన భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళి అక్కడ బాగా ధనాన్ని సంపాదించి మరలా తిరిగి భారతదేశానికి రావాలని తెలుసు. కానీ లేదంటే ఈ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళి వ్యాపారాలు చేసుకొని లాభాలు సంపాదించుకొని మరలా తిరిగి రావాలని తెలుసు. కానీ అసలు పరలోకం అనేటటువంటి దేశం ఒకటి ఉంది, ఆ దేశం నుంచి ఈ భూమి మీదకి మనం వచ్చాము, ఇక్కడ యాత్రలో మనం ఉన్నాము, ఇక్కడ మనం చేయవలసింది ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని, ఏం చెయ్యాలి అన్న విషయాన్ని తెలుసుకొని చేసి మరలా మనం పరలోకానికి వెళ్ళిపోవాలన్న విషయాలు చాలామందికి తెలియదు ప్రేమైనటువంటి వాళ్ళ. క్రైస్తవులకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు. అవసరాలకే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారే తప్ప పరలోకం కావాలన్నటువంటి ఆలోచనతో, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలన్న ఆలోచనతో దేవుణ్ణి ఆశ్రయించేటటువంటి వారు చాలా తక్కువ, చాలా అరుదు, చాలా అరుదు. ఆ రోజు ఇజ్రాయేలీలు 40 ఏళ్ల ప్రయాణంలో 40 దినాలలో వెళ్ళవలసినటువంటి వాళ్ళు అన్ని సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటి? ఈరోజు దేవునికి దగ్గరగా వెళ్ళిపోవలసినటువంటి మనకి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఇంతకాలం ఎందుకు పడుతుంది? ఇంతకాలంలో మనం ఏం చేస్తున్నాం అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, ఇజ్రాయేలీలు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు ఏం చేశారు, ఈరోజు క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థం అవ్వాలి. ఒకసారి ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. ఎవరి మీద ఆయన 40 ఏండ్లు కోపగించెను అని చెబుతూ
పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాను. అంటే 40 సంవత్సరాలు దేవునికి కోపాన్ని తెప్పించినటువంటి వారు ఎవరయ్యా అనంటే ఇజ్రాయేలీలు. కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం, అది కుటుంబాల్లో కానీ గ్రామాల్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ మనం మాట్లాడేటటువంటి మాట, ఎవరైనా ఏ విషయంలో అయినా మన కోపం తెప్పిస్తే మనం ఏమంటాం? ఊరుకోరాసాలు కానీ కోపం తెప్పించుకో అంటాం. ఎందుకు కోపం పుట్టిస్తున్నావు, ఎందుకు కోపాన్ని రేపుతున్నావు, ఎందుకు కోపాన్ని తెప్పిస్తున్నావు అంటాం ఏ విషయాలైనా సరే. ఇలా మనం మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ మనకు అర్థమవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, అక్కడ వాళ్ళకి క్లియర్గా రాయబడింది. అక్కడ 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు దేవునికి కోపాన్ని పుట్టించారంట. ప్రేమైనటువంటి వాళ్ళ ఈ ప్రతిరోజు ఏదో ఒక విషయంలో దేవునికి కోపాన్ని తెప్పించిన వారే, దేవుని కోపాన్ని రేపినటువంటి వారే 40 ఏళ్ళు. దేనిని బట్టి? పాపాన్ని బట్టి. అంటే వారి అవిధేయత, వారు చేసినటువంటి పాపం 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణించిన ప్రతిరోజు దేవునికి ఏదో ఒక విషయంలో కోపాన్ని తెప్పిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళే అలా చేస్తున్నారంటే, మరి ఈరోజు క్రైస్తవులుగా మన పరిస్థితి ఏంటి? అక్కడ వాళ్ళు విడిచిపెట్టల దేవుడు అక్కడ ఎంత కఠినంగా ఉంటాడు అని అంటే, వెంటనే వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారు అని అంటే వాళ్ళకి మామూలుగా ఉండదు. పాత నిబంధన అంతా మీకు తెలిసింది, కంటికి కన్ను పంటికి పన్ను అంటారు చూసారా. అంటే స్పాట్లోనే దెబ్బకి దెబ్బ అన్నట్టు. అక్కడ వారు ఏదైనా పాపం చేశారు అని అంటే దేవుడు చాలా కఠినంగా వాళ్ళని శిక్షించాడు. ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ అదే రాయబడింది. 6 లక్షల మంది అరణ్యంలో రాలిపోయారంటే ఏంటి? అరణ్యంలో వాళ్ళు శవాలుగా మారిపోయారంట. ప్రేమైనటువంటి వాళ్ళ శవాలుగా మారిపోయారంట 40 ఏళ్లలో. అంటే ప్రతిరోజు దేవునికి కోపాన్ని తెప్పిస్తూనే ఉన్నారు. మొత్తానికి అక్కడి నుంచి బయలుదేరినటువంటి వారు 6 లక్షల మంది అయితే, కనానుకి చేరే సమయానికి ఎంతమంది వెళ్ళారు తెలుసా? ఇద్దరు 40 సంవత్సరాల ప్రయాణంలో దేవునికి కోపాన్ని పుట్టించి అరణ్యంలో 6 లక్షల మందిగా రాలిపోయి చివరికి కనాను భూభాగానికి చేరింది ఎంతమంది అయ్యానంటే కేవలం ఇద్దరు యెహోషువ, కాలేబు. మరి ఈరోజు క్రైస్తవులుగా సంఘాలలో క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుని పిల్లలుగా పిలువబడుతూ బ్రతుకుతున్నటువంటి మనలో పరలోకానికి చేరేది ఎంతమంది? దేవునికి తెలుసా లెక్క? ఇక్కడ తెలియాల్సిన లెక్క మనకు తెలియాలి. నేను వెళ్ళగలనా పరలోకానికి, అని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలి. ప్రేమైనటువంటి వాళ్ళు ప్రతిరోజు ఏ విషయంలోనైనా సరే అది మాట చేత కానీ, క్రియ చేత కానీ, ఆలోచనల్లో కానీ ఎక్కడైనా దేవునికి నువ్వెక్కడైనా కోపాన్ని పుట్టిస్తున్నావా? నువ్వు అనొచ్చు, నేను ఎక్కడ కోపాన్ని పుట్టిస్తున్నాను, నేను బాగానే ఉన్నాను కదా. ఆ రోజు వాళ్ళు కోపాన్ని పుట్టించారు, రాలిపోయారు. నేను బాగానే ఉన్నాను కదా అనుకోవచ్చు నువ్వు. ఇప్పటికీ చాలా తేడాగా ఉంది. ఇప్పటికీ చాలా తేడా ఉంది. అక్కడ దేవుడు స్పాట్లోనే చేసేవాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? చివరి దాకా నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ మీద ఆయన కోపం వస్తున్నా సరే ఆయన కోపాన్ని అణుచుకొని దీర్ఘశాంతం గలవాడై చాలా ఓపికతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు అంత కోపం తెప్పిస్తున్నప్పటికీ, నువ్వు తెప్పిస్తున్నప్పటికీ ఆయన ఓర్చుకుంటున్నాడు అంటే ఆయన ఓర్పు మనకి ఎలా అవుతుంది అని అంటే చేతగాని తనంగా మారిపోతుంది. ప్రేమైనటువంటి వాళ్ళ దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా జరగకపోవటం చూసి మరి అధికముగా దుర్మార్గ పనులు చేసుకుంటూ కూర్చుంటాం మనం. అట్లా ఆలోచించండి ఒకసారి. వ్యభిచారం చేయట్లేదు కదా నేను, దొంగతనం చేయట్లేదు కదా నేను ఎవరిని మోసం చేయట్లేదు కదా అనుకుంటున్నారు బహుశా. అలాంటివి చెయ్యకపోవచ్చు, కానీ ఆలోచనల్లో, మాటల్లో, క్రియల్లో ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడో, దేవుడు చెయ్యొద్దన్న పని నువ్వు ఏది చేసినా అది దేవునికి కోపాన్ని పుట్టించే పనే.
అక్కడ కేవలం ఒక మనిషి అక్కడ ఆ కనానుకే చేరలేకపోతున్నాడు అని అంటే, ఆ కనాను పాలస్తీనా భూభాగానికే అక్కడ మనిషి చేరలేకపోతే, మరి ఈరోజు నువ్వు నేను పరలోకానికి ఎలా చేరగలం చెప్పండి? పరలోకానికి మనం ఎలా చేరగలమో ఆలోచన చేయాలి ప్రేమటువంటి వాళ్ళు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను మత్తయి సువార్తలో యేసుప్రభు మాట్లాడుతూ మత్తయి సువార్త 7:13 ఆయన ఏమంటాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. అంటే పరలోకానికి పోయేవారు కొందరే, ఆ దారి కనుగొనేవారు తొందరే. మనం అనుకోవచ్చు యేసు ప్రభువే జీవం, యేసు ప్రభువే మార్గం, యేసు ప్రభువే సత్యం, 3 ఆయనే కదా, ఆయన్ని మేము నమ్ముకున్నాం కదా, ఇంకా మాకు దారి తెలియంది ఎక్కడ, మాకు సత్యం తెలియంది ఎక్కడ, ఆ జీవం గురించి మాకు తెలియంది ఎక్కడ అని అనుకుంటారేమో బహుశా. ఇక్కడ తెలియటం కాదు ఇంపార్టెంట్, యేసు ప్రభుని నమ్ముకోవడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. యేసు ప్రభు బ్రతికినటువంటి జీవితం, ఆయన ఏ విధంగా అయితే పాపం లేకుండా పరిశుద్ధంగా బ్రతికాడో, ఆ బ్రతుకు నీ జీవితంలో, నీ జీవిత ప్రయాణంలో, క్రైస్తవులుగా మన జీవిత ప్రయాణాలలో కనబడకపోతే మనం కూడా రాలిపోతాం, పాతాళానికి జారిపోతాం. ఆలోచన చేయాలి. అక్కడ వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు, మనం పాతాళంలో రాలిపోతాం, పాతాళానికి జారిపోతాం. కనుక మన యొక్క క్యారెక్టర్ని ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటాం, ఎందుకంటే లోకంలో బతుకుతున్నాం కదా. నువ్వు ఎంత బురదను కడుక్కున్నా సరే మరలా బురద అంటుతూనే ఉంటుంది ఏదో ఒక మూల. ఎందుకంటే మనం ఉన్నటువంటి లోకమే పాపము అనే బురద ఉన్నటువంటి లోకం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం ఎక్కడున్నాం అనేది డ్రైనేజీలో ఉన్నాం, పాపము అనేటటువంటి డ్రైనేజీలో బ్రతుకుతున్నాం మనం, ఆ డ్రైనేజీలో బ్రతుకుతున్నాం. అందుకనే ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి మనకి ఆ కంపును తీయడానికి, ఆ వాసన పోగొట్టడానికే యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తంతో ప్రారంభించినటువంటి సంఘం అనేది ఒకటి ఉంది. ఆ సంఘములో ఎప్పటికప్పుడు వాక్యంతో నువ్వు శుద్ధి అవుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు నువ్వు శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. ఇది మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ గత ఎపిసోడ్లో మోషే గురించి మనం మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ మనకి అప్లై చేసుకుంటూ కొన్ని విషయాలు అక్కడ ఏం జరిగింది, వాటిని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలనే విషయాలను ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, ఇప్పుడు మోషే గారి దగ్గరకు వద్దాం. మోషే గారు ఆయన వెనకాల చాలా కుట్రలు జరిగినప్పటికీ దేవుడు కాపాడి, ఎక్కడైతే తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే ప్రమాదం అనుకొని అక్కడ రక్షణ లేదు కనుక ఎవరైతే చంపాలనుకున్నారో, ఎవరైతే కుట్రలు చేశారో అక్కడికే మోషే గారిని పంపించి అక్కడే రక్షణ కల్పించాడు. అక్కడికి వెళ్తే ఏ ప్రాబ్లం లేదు, ఇంకా క్షేమంగా దేవుడు మోషే గారిని అక్కడికి చేర్చాడు. ఆ ఫరో కుమార్తె చక్కగా మోషే గారిని పెంచింది, పెద్దోడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఏం జరిగింది పరిస్థితి అంటే, ఇప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చదువుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:23 మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువును సుందరుడై ఉండటం చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఇది చదువుకున్నాం మనం, ఇది అయిపోయింది. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ఎంత కుట్ర జరిగింది అనే విషయం మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట ఒప్పుకొనలేదు. అంటే మొత్తానికి పెద్దోడయ్యాడు కదా, మొత్తానికి ఇక్కడ పెద్దోడయ్యాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, ఐగుప్తు దేశములో మోషే గారు సకల విద్యలు అభ్యసించాడట. ఒకసారి అపోస్తుల కార్యాల్లో ఉంటుంది 7:22, ఒకసారి మనం చదవగలిగితే ఆ మాట. అపోస్తుల కార్యాలు 7:22
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అంటే మోషే గారు 40 సంవత్సరాలు అక్కడ ఐగుప్తులో పెరిగాడు, సకల విద్యలు అభ్యసించాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాజు కాబోతున్నాడు కదా, ఇప్పుడు ఎబిరి పత్రికలో ఉండాలి మనం. నెక్స్ట్ రాజు కాబోతున్నాడు. ఆ ఐగుప్తు రాజ్యానికి ఫరో ప్లేసులో ఆయన రాజు, అంటే ఫరో కుమారుడుగా పిలువబడుతున్నాడు అని అంటే రాజు కొడుకు ఏమవ్వాలి అని అంటే రాజు అవ్వాలి. అంటే తన రాజ్యాన్ని కాపాడుకోవాలి అని అంటే అప్పటికి ఆ దేశంలో ఏ ఏ విద్యలు అయితే ఉన్నాయో, ఏ జ్ఞానం అయితే ఉందో అవన్నీ కూడా నేర్చుకోవాలి, సకల విద్యలు అభ్యసించాలి. దేనికోసం అయ్యానంటే తన రాజ్యాన్ని సంరక్షించుకోవడం కోసం, తన రాజ్యాన్ని పాలించడం కోసం, తన రాజ్యాన్ని ఇతర దేశాల నుంచి కాపాడుకోవడం కోసం, అంటే టోటల్గా తన రాజ్యాన్ని సంరక్షించుకోవడం కోసం ఆ రోజు ఏ ఏ విద్యలు అయితే ఉన్నాయో అవన్నీ సకల విద్యలను అభ్యసించాడంట. సకల విద్యలను అభ్యసించాడు. ఈరోజు మనం దీన్ని మనకి అప్లై చేసుకుంటే ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి విద్యలు ఏంటి? ఆ రోజు రాజ్యాన్ని సంరక్షించుకోవడం కోసం ఆయన నేర్చుకుంటున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామో చెప్పనా? ఈ 6 అడుగుల ఆకారాన్ని పోషించుకోవడం కోసం, జానెడు పట్టని నింపుకోవడం కోసం సకల విద్యలు అభ్యసిస్తున్నాం. మనం కూడా సకల విద్యలు అభ్యసిస్తున్నాం ఈరోజు. ఫస్ట్ క్లాసు నుంచి పీజీలు కేజీలు వరకు. అంటే జీవితం ఒక 60 సంవత్సరాలు ఉంది అనుకుంటే 60 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు చదువుకే పెడుతున్నాం. అంటే దేనికోసం ఇదంతా అయ్యానంటే జానెడ పొట్టను నింపుకోవడం కోసం, ఈ 6 అడుగుల ఆకారాన్ని కాపాడుకోవడం కోసమే 25 సంవత్సరాల ఆయుష్కాలం. ఆ రోజు తన దేశాన్ని కాపాడుకోవడం కోసం, ఆ రోజు తన ఐగుప్తు దేశాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో మోషే గారికి సకల విద్యలు నేర్పించారు ఆ రోజు వాళ్ళు తల్లిదండ్రులుగా. ఫరో కుమార్తె ఫరో వాళ్ళే కదా తల్లిదండ్రులు, వాళ్ళ సంరక్షణలో పెరిగాడు కాబట్టి. అంటే ఈరోజు మన తల్లిదండ్రుల దగ్గర మన తల్లిదండ్రులు మనకు నేర్పించింది ఏంటి? లేదా మీ పిల్లలకి మీరు నేర్పిస్తున్నది ఏంటి అయ్యానంటే ఈ 6 అడుగుల ఆకారాన్ని పోషించుకోవడం కోసం రెక్కల మొక్కలు చేసుకొని చెమట కార్చి 25 సంవత్సరాలు లోక జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. నేర్పించొద్దా అనేది నా ఉద్దేశం కాదు. 25 సంవత్సరాలు విద్యను నేర్పిస్తున్నారు, నేర్చుకుంటున్నాం. కానీ ఆ లోకపరమైనటువంటి విద్య నీ శరీరాన్ని కాపాడగలదేమో కానీ, నీ 6 అడుగుల ఆకారానికి అంత అన్నం పెట్టగలదేమో కానీ పరలోకాన్ని తెచ్చి పెట్టలేదు. ఈరోజు అదే లోక విద్య మనిషిని నాశనం చేస్తుంది ప్రేమైనటువంటి వాళ్ళ. ఆ లోకపరమైనటువంటి విద్యే ఒక మనిషిని అంతకుండుగా మారుస్తుంది, ఒక మనిషిని దొంగగా మారుస్తుంది, ఒక మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. దానికోసమే పాకులాట, దానికోసమే ఆరాటం, దానికోసమే తపన, దానికోసమే శ్రమ. అందుకే ఆయన అంటాడు, ప్రయాసపడి భారము మోసుకునుసున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తా. మరి ఇక్కడ విశ్రాంతి లేదా? ఎక్కడుందండి విశ్రాంతి? పిల్లలకి ఎక్కడుంది విశ్రాంతి? ఫస్ట్ క్లాస్ నుంచి తోమి 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 ప్రెజర్కు గురవుతున్నటువంటి పిల్లలు ఎంతమంది, సూసైడ్ చేసుకునే పిల్లలు ఎంతమంది, బాగా టాప్లో ఉన్నటువంటి కాలేజెస్ స్కూల్ ఏవైతే ఉన్నాయో తోముతారేసి చదువు 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 చదువు. వాళ్ళ సంగతి పక్కన పెడదాం. క్రైస్తవులుగా మన పిల్లలకు మనమే నేర్పిస్తున్నాం, మనం అదే నేర్పిస్తున్నాం. ఏ రోజైనా బైబిల్ పట్టించి దేవుని విషయాలు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఎందుకు ఇక్కడ బ్రతకాలి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాం అనేటటువంటి విషయాలు ఏ తల్లిదండ్రులైనా, క్రైస్తవులైనటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పిస్తున్నారా? లోకపరమైన సకల విద్యలు నేర్పిస్తున్నారు. ఆ రోజు ఏ విధంగా అయితే మోషే గారికి ఫరో ఆయన కుమార్తె ఏ విధంగా అయితే తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం సకల విద్యలు నేర్పించారో, ఈరోజు ఈ లోకంలో 60 సంవత్సరాల జీవితంలో ఈ 6 అడుగుల ఆకారం కోసం ఏం చెయ్యాలనే విద్యలే నేర్పిస్తున్నామే తప్ప పరలోకానికి సంబంధించినటువంటి దేవుని విద్య, మహోన్నతుని విద్య ఎవ్వరూ నేర్పించట్లేదు. అందుకే సమాజం ఎలా తయారైంది? సకల విద్యలు అభ్యసించి ఏ విధంగా దొంగతనం చేయాలో నేర్చుకుంటున్నాడు, టెక్నికల్గా ఏ విధంగా హ్యాక్ చేయాలో నేర్చుకుంటున్నాడు, ఏ విధంగా మర్డర్ ప్లాన్ చేయాలో నేర్చుకుంటున్నాడు టెక్నికల్గా,
ఏ విధంగా దొరకకుండా ఉండాలో నేర్చుకుంటున్నాడు. ఇలాంటివి నేర్చుకుంటున్నాడు ప్రేమైనటువంటి వాళ్ళరా. దేవుని విద్య అలాంటివి నేర్పించదు. దేవుని విద్య అలాంటివి ప్రోత్సహించదు. లోకపరమైనటువంటి విద్య అన్నింటినీ ప్రోత్సహిస్తుంది. లోకపరమైనటువంటి విద్య, నువ్వు వ్యాపారం చేస్తున్నావు చేయొద్దు అందో, నువ్వు దొంగతనం చేస్తున్నావు వద్దు అందో, ఖండించదో. ఖండిస్తుంది. దేనికోసం? వాడు దోచుకోవాలి కాబట్టి. ఏ విషయంలో ఖండిస్తుంది అని అంటే, వీడు దోచుకోవాలనుకున్నప్పుడు ఒక రూల్ పెడతాడు. ఒక రూల్ పెట్టి ఇది తప్పు అని చెప్తాడు. దేనికోసం? వీడు దోచుకోవాలి కాబట్టి. అది లోకపరమైనటువంటి విద్య. దేవుని విద్యను నేర్పించాలి. ఆ రోజు 40 సంవత్సరాలు మోషే గారి జీవితం సకల విద్యలు అభ్యసించడానికి సరిపోయింది. అక్కడ అయిపోయింది. ఇక సమయం వచ్చింది. ఇదిగో నువ్వు రాజువి, ఇక నువ్వే ఏలాలి ఈ రాజ్యాన్ని, ఇంకా అధికారం నీదే, పై చెయ్యి నీదే అన్నటువంటి సందర్భం వచ్చినప్పుడు విషయం మోషే గారికి అర్థమైంది. ఆ మోషే గారికి అర్థమైన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఎక్కడ రాయబడింది చూడండి. ఇక్కడ హెబ్రీ పత్రికలోనే ఏమంటున్నాడు ఈయన ఇక్కడ? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదో. మనం పాకులాడతాం. ఆయన ఒప్పుకోలేదట. ఆ రోజు అధికారం అవకాశం వస్తే ఆయన ఒప్పుకోలేదట. మనం ఒక ఎమ్మెల్యే సీట్ కోసం పాకులాడతాం, ఒక కలెక్టర్ జాబ్ కోసం పోరాడతాం, లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్ కోసం నానా బాధలు పడతాం, అవసరమైతే లంచాలు ఇస్తాం, ఏ విధంగా ఆ జాబును సంపాదించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాం. దేవుని నుంచి దూరం చేసేది, విశ్వాసం నుంచి మనల్ని తొలగించేది ఏది కూడా నాకు వద్దు అని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో ఈ అధికారం దేవుని నుంచి నన్ను దూరం చేస్తుంది, నన్ను విశ్వాసం నుంచి తొలగిస్తుంది, నా ప్రజల నుంచి నన్ను దూరం చేస్తుంది, నా దేవుని దగ్గర నుంచి నన్ను దూరం చేస్తుంది, అలాంటిది నాకు వద్దు అని ఆ రోజు ఆయన విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నిన్ను విశ్వాసం నుంచి తొలగించే ఏ కార్యక్రమం అయినా, నిన్ను దేవుని నుంచి దూరం చేసే ఏ పనైనా నువ్వు వద్దు అనుకోగలుగుతున్నావా? అవసరమైతే ఆదివారం మందిరానికి రాకపోయినా పర్లేదు, కానీ పనికి వెళ్ళాలంటాం మనం. సభలు జరుగుతున్నాయి, ప్రేయర్స్ జరుగుతున్నాయి, అక్కడికి వెళ్తే ఏదో ఒకటి నేర్చుకుంటాం, మన విశ్వాసం మరింతగా బలపడుతుంది అని అన్నప్పుడు ఈ పని ఈరోజు లేకపోయినా పర్వాలేదు, ఒకరోజు సెలవు వచ్చినా పర్వాలేదు, ముందు నా విశ్వాసం బలపరచుకోవడం ముఖ్యమని ఆ పనిని పక్కన పెట్టి దైవం కోసం అడుగులు ముందుకేయగలిగే విశ్వాసం మనకు ఉంటుందా లేదా? ఒకవేళ లేదా అయితే ఇజ్రాయేలుడివే నువ్వు కూడా. అయితే నువ్వు కూడా దేవునికి కోపాన్ని పుట్టించిన వాడివే. అయితే నువ్వు కూడా ఏదో ఒక రోజు ఈ భూమి మీద రాలిపోయి పాతాళానికి జారిపోతావు, తప్పదు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడంటే ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన. అలా నిర్ణయం తీసుకున్నాడా? అయిపోయింది. అలా బయటికి వెళ్ళాడు. ఇక నాకు వద్దిది అనుకున్నాడు, అలా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే ఏం జరుగుతున్న సిచ్యువేషన్ అంటే, ఇప్పుడు నిర్గమకాండంకి రావాలి మనం. బయటికి వెళ్ళాడు, వద్దనుకున్నాడు, మంచి నిర్ణయం తీసుకున్నాడు. నీ విశ్వాసంలో ఉండాలి, నా ప్రజలతో శ్రమలు అనుభవించాలి, ఎంత కష్టం వచ్చినా పర్లేదు, ఎంత బాధ వచ్చినా పర్లేదు, నా దేవునితో నేను ఉండాలి అని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. తీసుకుని అలా బయటకు వచ్చాడు. బయటికి రాగానే అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంది. అంటే మలుపులు ఇవన్నీ. మన జీవితం ఏ క్షణాన్ని ఏ విధంగా మలుపులు తిరుగుతూ ఉంది, ఏ సమయాన్ని మనం ఎలా గమనించాలి, ఎప్పుడు ఎలా బిహేవియర్ చేయాలి, ఎక్కడ ఎలాంటి సందర్భాలలో మన ప్రవర్తన మనం ఎలా చెక్ చేసుకోవాలి. క్రైస్తవుడి యొక్క ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో ఏ సందర్భాల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ మధ్య మనం ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా మనం విశ్వాసంలో నిలబడాలి అనేదే మనం ఆలోచించవలసినటువంటి విషయాలు ప్రేమైనటువంటి వారిని. ఇక్కడ చూడగలిగితే నిర్గమకాండం 2వ అధ్యాయము 11వ వచనం మనం చదవగలిగితే 11వ వచనం, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూసెను. అంటే కొట్లాట జరుగుతుంది. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాడిని కప్పి పెట్టెను. మొత్తానికి ఏం చేశాడు? విశ్వాసంగా ఉండాలనుకున్నాడు, నా దేవునితో ఉండాలనుకున్నాడు, నా ప్రజలకు నేను అండగా నిలబడాలనుకున్నాడు. అనుకున్న వ్యక్తి అలా బయటికి వెళ్ళాడు, లేదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అంతకుడుగా మారిపోయాడు, చంపేశాడు. చంపేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండ్రి. ముందేమో ఐగుప్తీయుడు హెబ్రీయుడు కొట్టుకుంటున్నారు,
మొత్తానికి అక్కడికి వెళ్ళాడు, తన సహోదరుని కాపాడుకున్నాడు. ఆ సందర్భంలో కొట్టి చంపేశాడు, ఇసుకలో పాతేసాడు, అయిపోయింది. నెక్స్ట్ హత్య చేసిన తర్వాత ఎవరు ఏం చేస్తారు? జనరల్గా శవాన్ని తారుమారు చేయాలని చూస్తారు, దొరకకుండా చేయాలని చూస్తారు, పోలీసులు దొరకకుండా పారిపోదామని ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అదే జరిగింది. మొత్తానికి ఇసుకలో పాతేశాడు, అయిపోయింది. ఎవరికి తెలియదు అనుకున్నాడు, ఆయనకి ఎవరికి తెలియదులే, 4 గోళ్ల మధ్య జరిగింది అనుకున్నాడు, సైలెంట్గా ఉన్నాడు. సేమ్ మరలా అదే సిచ్యువేషన్. ఈసారి హెబ్రిడ్ కొట్టుకుంటున్నారు, అంటే మనలో కొట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు క్రైస్తవులు కొట్టుకుంటారు చూసావా? అప్పుడప్పుడు కుటుంబంలోనే అన్నదమ్ముళ్ళే కొట్టుకుంటుంటారు. ఒక్కోసారి కుటుంబంలోని అన్నదమ్ములు బయటికి వెళ్ళి గొడవలు పెట్టుకొని వస్తారు. ఒక్కోసారి ఇంట్లో ఉన్న అన్నదమ్ములే తనుకుంటుంటారు. ఇంట్లోని అన్నదమ్ములే దెబ్బలాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు జరగట్లేదా? జరిగేటప్పుడు ఏం చేయాలి? ఈయన ఏం చేశాడు? మోషే గారు చంపేశాడు. నెక్స్ట్ ఏం జరిగింది ఇక్కడ? మనుషులిద్దరూ పోట్లాడుచుండ్రి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాడిని చూసి, నీవెలా నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడుగుగా, అతడు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పని గాను నియమించిన వాడు ఎవడో? నీవు ఆ ఐగుప్తీయుని చంపునట్లు నన్ను నువ్వు చంపవలనని అనుకునుచున్నావా నేను. అదేంటది? బయట తన సహోదరుని కాపాడుకోవడం కోసం అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏమంటున్నారు? ఇది చూడండి, ఇక్కడ నువ్వెవడో అసలు మా మధ్యలో. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం చూసావా? ఏదైనా మంచి మాటలు చెప్పారా? ఎందుకురా గొడవ పెట్టుకుంటున్నారు? ఎందుకురా తప్పుడు పనులు చేస్తున్నారు? ఎందుకయ్యా అలాంటి పనులు చేస్తున్నారు? కొంచెం మంచిగా ఉండొచ్చు అంటే నువ్వెవడవా మా మధ్యలో మాకు చెప్పడానికి? అంటే మంచి చెప్తే నచ్చదు. అక్కడ చేసినట్టు చేయాలనుకుంటాం మమ్మల్ని కూడా. ఆయన చెప్పాడు అలాగా. అక్కడ ఆయన చెప్పేసరికి మిమ్మల్ని కూడా చంపేస్తానని చెప్పాడు. ఆయన ఏమన్నా చెప్పలా. అంటే అనవసరంగా కలుగు చేసుకొని లేనిపోని నిందలేసి మనకి చెప్పి ఆ మంచిని కూడా చెప్పనివ్వకుండా ఆపేసుకుంటాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేయాలి ప్రేమైనటువంటి వాళ్ళు. మంచి చెప్తే నచ్చదు మనకి, మంచి చెప్తే అస్సలు నచ్చదు. కమ్మని కబుర్లు చెప్పు, ఆ పక్కింటి వాళ్ళ గురించి, వాళ్ళ గురించి చెప్పు, కమ్మగా చెవులు పెట్టి వింటాం. వాళ్ళు చెప్పకపోయినా ఎక్కడన్నా గుసగుస వినబడుతున్నా సరే చెవు పెట్టి మరీ వింటాం. అంటే దురద చెవులు, బాగా దురద చెవులు అంటారు చూసావా? దురద చెవులు అంటే మనల్ని ఏవైతే విశ్వాసంలో నిలబెడతాయో, ఏ మాట అయితే మనల్ని బలపరుస్తుందో అవి వినడానికి ఇష్టపడం, వాటిని పాటించడానికి ఇష్టపడం. ఏవైతే మనల్ని నరకానికి పంపించే విషయాలు ఉంటాయో, ఏవైతే మనల్ని విశ్వాసం నుంచి పక్కకి డైవర్ట్ చేసే విషయాలు ఉంటాయో అక్కడ మాత్రం బాగా ధ్యాస పెడతాం, అక్కడ మాత్రం సమయం బాగా స్పెండ్ చేస్తాం. 6 అడుగుల ఆకారానికి అన్నం పెట్టడానికి ఏమో 50 సంవత్సరాలు ఆయుష్నైనా ఖర్చు పెడతాం. అదే ఆత్మను పరలోకానికి చేర్చే మాటల కోసం ఎంత సమయాన్ని ఖర్చు పెడతాం? రోజు మొత్తం మీద 1 గంటన్నా కూర్చుంటామా దేవుని కోసం? రోజు మొత్తం మీద 1 గంట అయినా మాట్లాడతామా? ఇప్పుడు ఇంతెందుకు, ఇప్పుడే 1 గంట 2 గంటల సేపు నేను మాట్లాడాను అనుకోండి, ఉంటారా మీరు? జనరల్గా మీట్లు జరుగుతుంటేనే పరిస్థితులను బట్టో, సిచ్యువేషన్స్ని బట్టో ఒకరొకరు లెఫ్ట్ అయ్యేవారు కొంతమంది, పడుకొని నిద్రపోయేవారు కొంతమంది, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే క్రైస్తవుడి జీవితంలో ఎన్ని జరుగుతున్నాయో మీకు అర్థం అవ్వాలి. అందుకే ఇవన్నీ చెప్తున్నాను. మనం అలా ఉండకూడదు, ఇజ్రాయేల్లా ఉండకూడదు, ఇజ్రాయేల్లా కోపాన్ని తెప్పించకూడదు, ఆయన కోపాన్ని రేపి ఆయన ఇచ్చే పరలోకాన్ని పోగొట్టుకోకూడదు. ప్రేమైనటువంటి వాళ్ళు వాడిని కొట్టుచున్నావని అడుగుగా, అతడు మా మీద నిన్ను అధికారిని గాను తీర్పుని గాను నియమించిన వాడు ఎవడో? నీవు ఐగుప్తుని చంపినట్లు నన్ను నువ్వు చంపవలనని అనుకొనుచున్నావా నేను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిన భయపడిను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూసెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మొత్తానికి ఏం జరిగింది? తన పిల్లల్ని కాపాడాలనుకున్నాడు, అంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నా దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట, క్రీస్తు విషయమైన నింద, ఇది చాలు అనుకున్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ బట్టి ఏమైపోయింది? అక్కడ హత్య చేసాడు. అంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తిని నెమ్మదిగా దెయ్యం ఏం చేసింది? డైవర్ట్ చేసేసింది అక్కడ హత్య ద్వారా. హత్య చేయంగానే ఏమైంది? అక్కడ ఒక భయం క్రియేట్ అయిపోయింది. ఆ భయంతో ఏమయ్యాడు? పారిపోయాడు. మరి సంకల్పం ఏమైంది? ఏ ఇజ్రాయేలీని అయితే కాపాడాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడో, విశ్వాసంతో ఉన్నాడో, వెంటనే ఏమైపోయింది? మారిపోయింది. మొత్తం లెక్కలు మొత్తం మారిపోయాయి. 40 ఏళ్ళు చదువు పోయింది అక్కడ. 40 ఏళ్ళు. ఇప్పుడు ఇక్కడ హత్య చేశాడు. 40 ఏళ్ళు మిద్యాను. తర్వాత భార్య. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు. మొత్తం సమయం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తాడు, అక్కడ ఒక ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ మిద్యాను ప్రాంతంలో ఇత్రో తన మామ వెళ్తాడు, ఆమెను ఇష్టపడతాడు, వివాహం చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు. 40 ఏళ్ళు స్వాహ. 40 ఏళ్ళు చదువుకి, 40 ఏళ్ళు భార్య పిల్లలు బాధ్యతలో వాళ్ళ చదువులు 80. ఇక ఎంత ఉంది?
అది కూడా ఆయన మారుమూసి పొందాడు కాబట్టి 40 ఏళ్ళు. తర్వాత దేవుడు వచ్చి పిలిచిన వెంటనే వెళ్ళాడు కాబట్టి మిగిలిన 40 ఏళ్ళు తర్వాత చూస్తాం ముందు మనం అదంతా. ఇక్కడ ఆయన జీవితం 120 ఏళ్ళు, ఇక్కడ మన జీవితం 60 ఏళ్ళు. అక్కడ ఆయన జీవితంలో 40 ఏళ్ళు చదువు, 40 ఏళ్ళు పెళ్లి, పిల్లలు, బాధ్యతలు. ఇక్కడ 60 ఏళ్ళ జీవితంలో మనకు 25 ఏళ్ళు చదువు, మరలా పెళ్లి తర్వాత మరలా మనకి పిల్లలు, ఆ పిల్లల చదువులు, మొత్తం 50. తర్వాత మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, కిడ్నీలు డ్యామేజు, షుగర్లు, బీపీలు, ఇంకన్నీ, థైరాయిడ్, టీబీ, ఇంకెన్ని ఉన్నాయో అన్నీ ఇంకా మనకి. ఇక దేవుని కొరకు ఉపయోగించే సమయం నీ దగ్గర ఎక్కడుంది? ఆలోచించండి ప్రేమైనటువంటి వాళ్ళ. ఎంత ఈజీగా మన ఆయుష్కాలం అయిపోతుందో చూడండి. క్రైస్తవుడు ప్రయాణం ఇక ఈరోజు ఒక 60 లేక 70. ఈ 70 ఏళ్లలో 25 ఏళ్ళు చదువుకు పోయి, తర్వాత పెళ్లి తర్వాత పిల్లలు, ఆ సమస్యల్లోంచి ఆ బాధ్యతల్లో నుంచి బయటపడేసరికి 50 వస్తాయి. తర్వాత దేవుని కోసం నువ్వు ఏం చేయగలవు? తర్వాత నువ్వు దేవుడి కోసం ఏమైనా చెయ్యాలంటే ఏమన్నా ఉంటుందా? కాళ్ళల్లో సత్తు ఉంటుంది? దేవుని కోసం పెయినేది, పరలోకానికి పోవడానికి పెయినేది. ఈ 6 అడుగుల ఆకారాన్ని పోషించుకోవడం కోసమే ఇన్ని పెయిన్లు అయితే పోనీ అదేమన్నా శాశ్వతంగా నిలబడుతుంది అంటే నిలబడదు. మరి పరలోకానికి సంబంధించిన పెయినేది? అక్కడ మోషే గారు చెప్పారు, క్రీస్తు విషయమైన నింద, దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట. మరి పరలోకానికి వెళ్ళటానికి మరి నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? కొన్ని తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి బ్రతుకుతావంటే లేదు. మరలా మన కళ్ళ ముందు ఇంకోటి ఏదో ప్రమాదం వచ్చి పైన పడిందంటే మొత్తం మారిపోతాయి, లెక్కలన్నీ మారిపోతాయి, మొత్తం మారిపోతాయి, డైవర్ట్ అయిపోతే ఎటు వెళ్ళిపోతావు. ఆలోచన చేయండి ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆలోచన చేయండి. ఒకసారి మరొక మాట 15 వచ్చిన చదువు. మొత్తానికే 15 వచ్చిన వాళ్ళు ఆయన అలా వెళ్ళిపోతాడు మొత్తానికి అలా వెళ్ళిపోయింది లైఫ్ మొత్తం. ఓకే, ఇక చివరికి ఒక పక్క అది జరుగుతుందా? ఆయన ఎంతటికి మోషే గారు వచ్చింది దేనికి? ఐగుప్తు దేశములో 400 నుంచి 300 ఏళ్ల నుంచి బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయేలీల్ని విడిపించడం కోసం మోషే గారు వచ్చారు. ఆ సంకల్పం ఎటో పక్కకి వెళ్ళిపోయింది. తన పిల్లలు నలిగిపోతున్నారు, బాధపడుతున్నారు, మొరపెడుతున్నారు. ఆ మాట రాయబడింది 2:23 ఒకసారి చదవండి. నిర్గమకాండం 2:23 వచ్చిన. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. తన పిల్లలు బానిస బ్రతుకుల్లో బ్రతుకుతున్నారు, మొరపెడుతున్నారు, మూలుగుచున్నారు. మూలుగు అంటే ఏంటి తెలుసా? బాధలో ఏడ్చి ఇక ఏడవడానికి ఓపిక లేక లోపల ఉన్న కన్నీరంతా అయిపోయిన తర్వాత, ఒంట్లో శక్తి అంతా అయిపోయిన తర్వాత, శరీరంలో ఉన్న శక్తి అంతా అయిపోయిన తర్వాత చివర్లో వచ్చేదే మూలుగు. మన శరీరంలో ఉన్న శక్తి అంతా, సారం అంతా అయిపోయిన తర్వాత ఇంకా శక్తి లేక, ఏడవడానికి కూడా శక్తి లేక లాస్ట్కి ఇక మూలుగుతూ ఉంటారు. ఆ మూలుగు దేవుని దగ్గరికి చేరిందంట. అలా చేరిన తర్వాత దేవుడు మరలా 3వ అధ్యాయంలో మోషే గారు ఆయన పనులు ఆయన వెళ్ళిపోయాడు కదా, బిజీ. ఇంక వెళ్ళిపోయింది, సైడ్కి వెళ్ళిపోయింది మొత్తం. ఇక ఏదైతే ఆయన తీసుకున్న నిర్ణయం ఉందో అదంతా పోయింది. అక్కడ తన ప్రజలు, నా ప్రజలు, ఏ ప్రజలనైతే రక్షించుకోవడానికి అక్కడ హత్య చేశాడో, ఎవరి కోసం అయితే అక్కడ పోరాడాడో, అదంతా సైడ్కి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి బాధ్యతలు కొట్టుకుపోయాడు. ఈరోజు కూడా చూడండి అదే పరిస్థితి. యవనస్తుల పరిస్థితి కూడా అదే. ఈరోజు యవనస్తులుగా ఉంటారు. యవన వయసు ఉన్నంతసేపు ఎంజాయ్లు అంటారు, అదంటారు, ఇదంటారు, పప్పులు అంటారు, ఎక్కడెక్కడో తిరుగుతారు. ఈ వయసులో కాకపోతే ఏ వయసు అంటారు. వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటారు, తర్వాత ఎక్కడో కిడ్నీలు వేసుకుంటారు. తర్వాత అది అయిపోయింది. యవన వయసు మొత్తం ఖర్చు పెడతారు. అయిపోయిన తర్వాత ఈలోపు మ్యారేజ్ అవుతుంది. ఈలోపు బాధ్యతలు, తల్లిదండ్రుల బాధ్యతలు ఉంటాయి కదా. ఏమైనా పెళ్లి కాలేదా, ఏమ్మా పెళ్ళి అవ్వలేదా, పెళ్లి చేసుకోవా అంటారు. బాధ్యతలు దులిపేసుకుంటారు, అయిపోతాయి, పెళ్లి చేసేస్తారు. 25 ఏళ్ళు ఎక్కడ పోయింది. తర్వాత పెళ్లి చేసేస్తారు. చేసుకున్న తర్వాత ఇంకెక్కడ దేవుడు మధ్యలో? ఏమయ్యా మందిరం, ఏమయ్యా దేవుడు? ఎక్కడ బ్రదర్? సమయం లేదు. జాబు లేనంతసేపు జాబు లేదు, జాబు వస్తే దైవంలో ఉంటానంటారు. జాబ్ వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి రాయి అంటే సమయం లేదంటారు.
క్రైస్తవుడి జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ పిల్లల పరిస్థితి ఏంటో మీరు ఆలోచన చేయండి. మీరు అదే పనులు చేసి మీ పిల్లలు కూడా అలాగే చేస్తారా? మీరు వింటున్నటువంటి వారు మీకు పిల్లలు ఎవరెవరికి ఉన్నారో నాకు తెలీదు. మీ పిల్లలకు ఈ మాటలు వింటున్న మీరు కనీసం మీ వెనకాల వచ్చే తరాలనైనా కొంచెం బాగు చేయండి మంచిగా. దేవుడు చాలా ఆనందపడతాడు. మీ పిల్లలకైనా వాక్యాన్ని నేర్పించి దైవంలో వాళ్ళు నిలబెట్టి, ఇదిగోరా నువ్వు దేవుని పని చేయాలి, ఇదిగో నువ్వు దేవుని కోసం బ్రతకాలి, నువ్వు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది ఇదిగో మంచిగా పరిశుద్ధంగా బ్రతకడానికి, ఇదిగో నాయన ఈ చదువు కంటే ఇదిగో బైబిల్ చదవడం చాలా ఇంపార్టెంట్, దేవుని మాటలు వినటం చాలా ఇంపార్టెంట్ నాయన, అది లేకపోయినా పర్వాలేదు నాయన, ఇది లేకపోతే మనం బ్రతకలేమయ్యా అని మీ పిల్లలకు నేర్పించి వాళ్ళకి చిన్నప్పటి నుంచి నూరు పోస్తారు చూసారా వజ. పిల్లలకు బాగా మాటలు రావాలని బాగా నూరు పోస్తారు. వాక్యాన్ని నూరిపోయింది అయ్యా, వాక్యాన్ని నూరిపోయింది అమ్మ పిల్లలకి, వాక్యాన్ని నూరిపోయింది. రేపు పొద్దున వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అది చేయరు. ఆ పక్కింటోళ్ళని వీళ్ళింటోళ్ళని వాళ్ళింటోళ్ళని చూసి వాళ్ళ కొడుకు చదువుకుంటున్నాడు, వీళ్ళ కొడుకు చదువుకుంటున్నాడు, వాళ్ళ కొడుకు జాబ్ వచ్చింది, వాళ్ళ అమ్మాయికి జాబ్ వచ్చింది, వాళ్ళకి నెలకు ₹1,00,000 జీతం అంట, నా కొడుకు ఎప్పుడు వస్తుంది, ₹1,00,000 నాకు ఎప్పుడు వస్తుంది, నలుగురు చూసి నేను ఎప్పుడు కాళ్ళు ఎగరేయాలి, నలుగురు నన్ను ఎప్పుడు పగడాలి, నేను ఎప్పుడు మురిసిపోవాలి, వీటి మీద ఉంటాం. ఒకనొక రోజు వస్తుంది, ఏ రోగాన్ని బారిన పడతాం, లేదంటే కొడుకో కూతురో లోకంలో ఎక్కడో చోట కలిసిపోయి పాపానికి బానిసలుగా మారిపోతారు, లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు, సమస్యలన్నీ ఇంటి మీద తెచ్చిపెడతారు. అప్పుడు నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు నా మాట వినట్లేదు అంటారు. వాళ్ళు దేవుని మాట వినకపోవడానికి, నీ మాట వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వే. తల్లిదండ్రులుగా మీరే. నాకు ఉందా భయం? నాకు 2 పిల్లలు. నేను సేవకుడిని అయినప్పటికీ దేవుని మాటలు గర్భంలో నుంచే నేర్పించాను నా పిల్లలకి. నేను 6వ నెల నుంచే గర్భంలో ఉన్నప్పటి నుంచే నా పిల్లలకు నేర్పిస్తూనే ఉన్నా ఇప్పటికి కూడా. కానీ ఎక్కడో భయం. రేపు పొద్దున ఇంత వాక్యాన్ని నేర్పించిన నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి బ్రెయిన్లో పడి దెబ్బతింటారేమో, రేపు పొద్దున దేవునికి అవమానం జరుగుతుందేమో, ఆయన ముందు ఎక్కడ తలెత్తుకోవాలన్నటువంటి ఒక భయం నాకు ఉంది. ఎప్పుడు భయపడుతూనే ఉంటా. ఆ భయం మనకు ఉండాలి ప్రేమైనటువంటి వాళ్ళ. ఆ భయం మనకు ఉండాలి. మనిషి ఏదో అంటాడని భయపడకండి, దేవుడేమంటాడు అని ఆలోచన చేయండి ప్రేమైనటువంటి వాళ్ళ. మోషే గారి దగ్గర నుంచి, ఇజ్రాయేల్ జీవితం దగ్గర నుంచి ఎన్ని విషయాలు మనకు వస్తున్నాయో చూడండి ఒక్కొక్కటిగా. ఇంకా చాలా వస్తాయి ముందుకెళ్ళే కొద్దీ. కనుక ఆలోచన చేయండి ప్రేమైనటువంటి వాళ్ళ, ఆలోచన చేయండి. అప్పుడు దేవుడు అంతా అయిపోయిందా, తర్వాత మరలా అవకాశం ఇస్తాడు మోషే గారికి. అప్పుడు పిలుస్తాడు. ఒకనొక చోట గొర్రెలు మేపుకుంటూ ఉంటే ఆ పర్వతం దగ్గర దేవుడు దర్శనం ఇచ్చి మోషే మోషే అని పిలుస్తాడు. అక్కడ పిలిచిన తర్వాత ప్రభువా అని వచ్చిన తర్వాత అక్కడ చాలా డిస్కషన్ జరుగుతుంది, అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. కనుక ఆలోచన చేయండి. 40 ఏళ్ల ప్రయాణం వాళ్ళది. దగ్గరగా ఉండి కూడా 40 ఏళ్ళు తిరిగి వచ్చారు అని అంటే ఆలోచన చేయండి. దేవుని కోపం పుట్టించారు కేవలం. మనం కూడా చాలా దేవునికి దగ్గరగా ఉన్నటువంటి మనం 60 సంవత్సరాల ప్రయాణం ఈరోజు చేయాల్సి వస్తుంది. కారణం మనం చేసేటటువంటి పాపాలే, మనం చేసేటటువంటి దోషాలే. ఆ దోషాల వలనే దేవుడు ఇంతకాలం మనకిస్తున్నాడు, ఏదో ఒక రోజు మారతామని. కానీ మనం పరిశుద్ధంగా మారటానికి దేవుడు 60 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇస్తుంటే, ఆ 60 సంవత్సరాల ఆయుష్ని ఈ 6 అడుగుల ఆకారం కోసం ఖర్చు పెట్టే విధంగా దెయ్యం మార్చింది. ఆ మాయలోనే మనం ఇంకా బ్రతుకుతా ఉన్నాం. ఆ మాయలోంచి బయటికి రండి అంటే చదవద్దని కాదు, చదివించొద్దని కాదు, జాబులు చేయొద్దని కాదు అని అర్థం. నువ్వు ఏది చేసినా ఇదంతా దైవం కోసం, ఆత్మను పరిశుద్ధంగా మార్చుకోవడం కోసం, పరలోకానికి వెళ్ళటం కోసమే. ప్రతి దాన్ని మలుచుకోండి. అలా మలుచుకున్నప్పుడే క్రైస్తవుడి జీవితం బాగుంటుంది, పరలోకానికి చేరగలం. కనుక ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని కోరుకుంటూ, ఇన్ని గొప్ప విషయాలు దేవుడు మనకు తెలియపరిచినందుకు మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా, ఆయనకు రుణపడి ఉండాలా. ఎన్నిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేమండి ప్రేమటువంటి వాళ్ళు. ఒక మనిషి సాయం చేస్తేనే వాడు రుణం నేను తీర్చుకోవాలంటామే, మరి దేవుడు ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోగలం? ఎలా తీర్చుకోవాలంటే ఒకే ఒకటి ఉంది, నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే చాలైంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, ఎన్నో గొప్ప విషయాలు మీరు నేర్పిస్తూనే ఉన్నారు. మా బ్రతుకులను సరిదిద్దుకోవాలని, మిమ్మల్ని ఆనందపెట్టే పిల్లలుగా మేము ఉండాలని, మమ్మల్ని చూసి తండ్రి మీరు గర్వపడాలని, మమ్మల్ని చూసి మీరు ఆనందపడాలని, మమ్మల్ని చూసి మీరు మురిసిపోవాలని తండ్రి. మేము ఎన్ని తప్పులు చేస్తున్నా మాకు పదే పదే ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు, అందుని బట్టి కృతజ్ఞతలు. ఒకనాడు ఇజ్రాయేలీలు తండ్రి కనానుకు దగ్గరగా చేరవలసినటువంటి వారు 40 ఏళ్ళు అరణ్యం చుట్టూ తిరిగారంటే కారణం
కేవలం తండ్రి మీకు విరోధముగా వారి పాపం చేసి మీకు కోపాన్ని పుట్టించి తండ్రి అరణ్యంలో రాలిపోయారు దేవా. మరి ఒకనాడు ఇజ్రాయేలుకు పట్టిన గతి క్రైస్తవులుగా మాకు పట్టకుండా ఉండడానికి మిమ్మల్ని ఆనంద పెట్టే విధంగా మీ మాటకు లోబడి మీకు కోపాన్ని రేపకుండా మిమ్మల్ని శాంతపరిచే విధంగా సహాయాన్ని దయచేయమని మీ పిల్లలందరినీ దీవించి గొప్పగా ఆత్మీయతలు ఎదగడానికి కృపను అనుగ్రహించమని, హృదయాలు నొచ్చుకున్నా మనసులు మార్చుకోవడానికి తండ్రి సహాయాన్ని ప్రేరణను కలిగించమని క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.